చాలా కారణాలు ఉంటాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఏం ఆశించి ఆ పార్టీకి అధికారం ఇచ్చారు, దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగింది, ఎంతవరకు డెలివరీ చేయగలిగింది, లేకపోతే అందులో ఉన్న నాయకులు కొంతమంది అధికారమే పరమావధిగా ఎలా ప్రవర్తిస్తున్నారు, లేకపోతే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని ఎలా దోచేస్తున్నారు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, ఏ కులమో లేదా ఏ ఒక్క కులం ఆధారంగానో ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి రాదు. బట్ కొన్ని కులాలు అధికారానికి దగ్గరగా తీసుకురావడానికి లేదా అధికారాన్ని దూరం చేయడానికి దోహదపడతాయి. అక్కడ వరకు ఒప్పుకోవాల్సిన అంశం. ఇప్పుడు 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ఎందుకు అనుకున్నారు? ఆ నిర్ణయంలో ఎక్కడన్నా కులం ఆస్పెక్ట్ ఉందా? 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అసలు భవిష్యత్ ఏంటి, అగమ్యగోచరం, గందరగోళం, రెవెన్యూ ఉన్న ఒక రాజధాని నగరం లేదు. ఈ అన్ని అంశాల ఆధారంగా 2014లో చంద్రబాబు నాయుడిని గెలిపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి బీజేపీ కలిపి పోటీ చేస్తే బయట నుంచి జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది, పోటీ చేయలేదు. సో చంద్రబాబు నాయుడు గెలిచారు. 2019లో మొత్తం మారిపోయింది పొలిటికల్ సినారియో. జనసేన పోటీ చేసింది విడిగా, చంద్రబాబు పోటీ చేశారు విడిగా, బీజేపీ పోటీ చేసింది విడిగా. అఫ్కోర్స్ ఓట్లు చీలిపోయాయి. ఒక్కసారి అధికారం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. 2024లో మళ్ళీ ఈక్వేషన్ మారిపోయింది. ఈసారి ఎప్పుడూ కలవని రెండు సామాజిక వర్గాల కలయిక, కమ్మ కాపు సామాజిక వర్గాల కలయిక, రకరకాల కారణాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్రతిహతంగా అధికారం కట్టబెట్టారు, 164 సీట్లు. సో ఈ మొత్తం 3 ఎలక్షన్ సినారియోస్ మీరు ఫాలో అయితే కనుక ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ అయిన వాళ్ళు టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేశారు. 2019లో సుమారు 6%, 5.56% టు బీ ప్రిసైజ్డ్, జనసేన పార్టీకి ఓట్లు వచ్చాయి. అందులో మెజారిటీ కాపుల ఓట్లు ఉన్నాయి. సో అక్కడ ఓట్ల చీలిక జరిగింది, తెలుగుదేశం ఓడిపోయింది. 2024లో ద కంప్లీట్ షిఫ్ట్, అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఏమైతే చెప్పాడో ఆయన చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన ప్రజలందరూ, లేకపోతే ఆ విధ్వంసకర పాలన చూసి ఇక మా గుద్దు బాబోయ్ అనుకున్న వాళ్ళందరూ కూటమి వైపు ర్యాలీ అయిపోయారు మొత్తం ఓటర్లు. సో 2024లో వచ్చింది మనకు తెలుసు. సో ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నానంటే, ముద్రగడ పద్మనాభం వారు చనిపోయారు. తర్వాత ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు రకరకాల రాజకీయ కారణాల వల్ల. బట్ ముద్రగడ పద్మనాభం ఆయన చనిపోయాక సంస్మరణ సభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. జనరల్గా కుల సంఘాల సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి, అది ఏ కులమైనా సమావేశాలు జరుగుతాయి. అది జరగడం తప్ప ఒప్ప పక్కన పెడితే అది ఒక నార్మల్ రిచువల్ ప్రొసీజర్ లాగా చాలా చోట్ల జరుగుతుంది. కానీ ఇది జరిగింది ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ, కుల సభ కాదు ఇది. అందులో జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు పెట్టారు, అందరూ కలిపి కోఆర్డినేట్ చేసి పెట్టారు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఈ సభ తర్వాత ఒక అల్టిమేటం జారీ చేశారు. గొడ్డలి పార్టీ నాయకులతో ఎవరు వేదికలు పంచుకోవద్దు అని. ఇప్పుడు బోండా ఉమ ఏమంటున్నారు, నేను అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అంబటి రాంబాబు వచ్చారు, ఇంకో మనిషి పలకరిస్తే పలకరించమా, మాట్లాడమా, సరే చేతుల్లో చెయ్యేసి కూర్చున్నారు, భుజాలు రాసుకుని కూర్చున్నారు, పక్క ఏదో నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు, సహజం కదా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కాదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు జరగకపోతే ఉత్తప్పుడు ఇక్కడ ప్రధానమంత్రులు అక్కడికి వెళ్ళారు, సార్ వాజ్పేయి ముషారఫ్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో అంటే 2 శత్రు దేశాలే అలా ఉన్నప్పుడు 2 పార్టీల మధ్య శత్రువులు కాదు కదా రాజకీయ ప్రత్యర్థులు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బోండా ఉమ ఆ మీటింగ్లో చేసిన కామెంట్స్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఇబ్బంది కలిగించేవి. బోండా ఉమ ఏమన్నారు, 2019 ముందు, ఎన్నికలకు ముందు కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినా దానిని మేము అప్పుడు సరిగ్గా అడ్రస్ చెయ్యలేకపోయాము. మాలాంటి వాళ్ళం కొంతమంది లేదు దీన్ని మనం పట్టించుకోవాలి, అడ్రస్ చేయాలి, లేకపోతే నష్టం జరుగుతుందని చెప్తే మనలోనే, అంటే కాపులోనే కొంతమంది నాయకులు
అబ్బే ముద్రగడ పద్మనాభానికి అంత సీన్ లేదండి పట్టించుకోవద్దండి అని చెప్పడంతో అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో మేము నష్టపోయాము. లేదా లేఖలో అంశాలను కనుక మేము పట్టించుకుని కన్సిడర్ చేసుంటే ఫలితం వేరేలా ఉండేది. అంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేంటో చెప్తాను నేను. అంటే కేవలం ముద్రగడ పద్మనాభం ఉద్యమం వల్లే, ఆ కాపు రిజర్వేషన్ల ఉద్యమం వల్లే పార్టీ ఓడిపోయిందా? నో, నాట్ ఎట్ ఆల్. నేను ఇందాక అందుకే మీకు ఓపెనింగ్లో చెప్పా, ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, అధికారం కోల్పోవాలన్నా చాలా రీజన్స్ ఉంటాయి. ఆ మిగతా రీజన్స్ నేను డిబేట్లో డిస్కస్ చేస్తాను. కానీ ఆయన చెప్పిన ఒక్క రీజన్ అనేది తప్పు. కానీ ఆయన చెప్పిన పాయింట్ ఇంకొకటి ఉంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా కాపుల సపోర్టు లేకుండా సాధ్యపడదు అని చెప్పారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో దాదాపుగా ఇది ప్రూవ్ అయింది. దాదాపుగా అంటే ఆ షిఫ్ట్ ఎటు ఉంటే అటు ప్రూవ్ అయింది. బికాస్ ఆల్మోస్ట్ 20 to 24% మధ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా ఎటు షిఫ్ట్ అవుతాయో, మెజారిటీ షిఫ్ట్ ఎటు ఉంటుందో అటు అధికారం వచ్చిందనేది నేను ఈ మూడుకి అంతకు ముందుకు వెళ్ళట్లేదు. విభజన తర్వాత 2014, 19, 24 వరకు చెప్తున్నా. కానీ ఆ తర్వాత ఆయన ఇంకోటి చెప్పింది ఏంటంటే, కాపులకు నిధులు కావాలి, అధికారంలో ఇంకా భాగస్వామ్యం కావాలి, అంటే పదవులు కావాలి, వాళ్ళని ప్రత్యేకంగా చూడాలి, ఇంకా ఉద్యోగాలు కావాలి, ఇవన్నీ చెప్తూ ఒక చిన్న ఆయన వాయిస్లో చిన్న థ్రెటనింగ్ టోన్ ఒకటి కనిపించింది. అంటే జాగ్రత్త, ఇవన్నీ చెయ్యకపోతే ఏదన్నా జరగచ్చు అని. కొంచెం ముందుకెళ్తే సజ్జల వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముద్రగడ పద్మనాభమే ఇంటికే వెళ్ళినప్పుడు పరామర్శ కోసం ఆయన కూడా ఈ మళ్ళీ ఉద్యమాలు వస్తాయి అన్న ఇదిలో మాట్లాడారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. కులము, మతము, ప్రాంతం అని ఒక ఈ మూడిటితో ఒక విభజన రేఖలు గీస్తూ రాష్ట్ర ప్రజల్ని వర్టికల్గా డివైడ్ చేయాలనేది ఒక నెగిటివ్ ఫోర్స్గా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ. సో వాళ్ళ ట్రాప్లో టీడీపీ నేతలు పడుతున్నారా, లేకపోతే పార్టీకి నష్టం కలిగించేలాగా మాట్లాడడం బహిరంగ సభల్లో ఎంతవరకు కరెక్ట్? ఇందులో వాస్తవాలేంటి కానివేంటనే తెలుగుదేశం వాళ్ళకి తెలుసు. అది అంతర్గత వేదికల్లో మాట్లాడుకోవాల్సిన మాటలు కదా. అదే చంద్రబాబు నాయుడు అన్నది ఏంటంటే, మీకేమన్నా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే ఆయన కాపుల్లో అలజడి మొదలైందన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అలజడి ఇప్పుడు మొదలవుతుంది, అసంతృప్తిగా ఉన్నప్పుడు మొదలవుతుంది, అన్రెస్ట్గా ఉంటే మొదలవుతుంది. మరి అలజడి మొదలైందా ఆంధ్రప్రదేశ్లో నిజంగానే? నిన్న లోకేష్ ఇంకొక మాట చెప్పారు ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో. మీరు మళ్ళీ 2029 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా అంటే చేస్తాము అని చెప్పాను. అంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అదేంటి 2029 ఎన్నికలు ఏంటి, వచ్చే 3 ఎన్నికలు కలిసి పోటీ చేస్తామని ఎందుకు చెప్పలేదు అన్నారు పవన్ అన్న అని లోకేష్ అన్నారు. అంటే ఏంటి, కనీసం 15 ఏళ్ల పాటు అంటే 3 దఫాల ఎన్నికలు కూటమి కలిసి పోటీ చేస్తుందనేది ఇప్పటివరకు ఉన్న ఒక అండర్స్టాండింగ్. మరి ఇది జరిగితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మనుగడ ఉంటుందా? ఈ మాట విజయసాయి రెడ్డే చెప్పారు. ఎప్పుడైతే ఈ 2 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తాయో పొలిటికల్గా, యూ ఫర్గెట్ అబౌట్ పవర్ అని. మరి దీన్ని బ్రేక్ చేయాలని చూసే జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు బలమిచ్చేలాగా తెలుగు తమ్ముళ్ళు ప్రవర్తిస్తే మరి అందుకే వాళ్ళు విచారణ కమిటీ ముందుకు పిలిచారా, వివరణ కమిటీ, వాట్ ఎవర్. అయితే ఆయన ఏమంటారంటే, నేను ఒక్కడనే వెళ్ళానా, జ్యోతుల్ నెహ్రూ వెళ్ళలేదా, వంగవీటి రాధా వెళ్ళలేదా, మరి వాళ్ళని వివరణ అడుగుతారు? అఫ్కోర్స్ లాజిక్కే, వాళ్ళనే అడగాలి. ఒకవేళ అదే కారణం అయితే మీరు వైసీపీ నేతలతో, గొడ్డల పార్టీ నేతలతో వేదిక పంచుకోవద్దు అంటే మరి దాని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? సో ఇక్కడ బోండా ఉమ ఇష్యూ ఒకటే కాదు. రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కులాల పంచాయతీ వద్దు అన్న తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఏ ఒక్క కులమో కాదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశంలో అనేక రాష్ట్రాల్లో ఒక డిగ్రీ ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ కులం లేకుండా రాజకీయం దాదాపుగా అసాధ్యం. అలాగే కులం మాత్రమే ఒక పార్టీని గెలిపిస్తుందంటే కూడా అది కూడా ప్రూవ్ కాదు, ఎక్కడ ప్రూవ్ కాలేదు. దాని షిఫ్ట్ ఉపయోగపడుతుంది కానీ అదే గెలిపించదు. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే కులము, మతం, ప్రాంతం అనే ఈ పరిధి నుంచి దాటి పరమావిధిగా ఎలా ప్రవర్తిస్తున్నారు, లేకపోతే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని ఎలా దోచేస్తున్నారు,